ఆపరేషన్ సింధూర్ టైంలో పాక్కి బ్రహ్మోస్ పుట్టించిన భయం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆ పేరు చెబితే ఉలిక్కిపడుతోంది పాక్. అలాంటి బ్రహ్మోస్ని మించి బలం, వేగమున్న మిస్సైల్ భారత రక్షణ రంగం అమ్ముల పొదిలో చేరబోతోంది. గోల్డెన్ హొరైజన్ మిస్సైల్ని భారత్కిచ్చేందుకు ఇజ్రాయెల్ ఆఫర్ ఇచ్చింది. అసలు ఈ మిస్సైల్ ప్రత్యేకతలేంటి? ఇది క్రియేట్ చేసే విధ్వంసం ఎలా ఉండబోతోంది? వాయుసేన అమ్ముల పొదిలోకి బ్రహ్మాస్త్రం. బ్రహ్మోస్ కంటే వేగవంతమైన మిస్సైల్. ఇజ్రాయెల్ నుంచి గోల్డెన్ హొరైజన్ క్షిపణి. భారత్కు మిస్సైల్ ఆఫర్ చేసిన ఇజ్రాయెల్. గోల్డెన్ హొరైజన్ క్షిపణి ప్రత్యేకతలేంటి? శత్రువు గుండెల్లో దడ పుట్టించే క్షిపణి ఇది. ఒక్క బటన్ నొక్కితే పాక్ పని ఖతం. గాలి నుంచి గాల్లోకి ప్రయోగించే మిస్సైల్. పాకిస్తాన్కు ఇక నిద్రలేని రాత్రులు ఖాయమా? పెహల్గాం ఘటన తరువాత ఆపరేషన్ సింధూర్ పరిణామాలతో భారత్ కొట్టిన దెబ్బకు పాక్కు మైండ్ బ్లాంక్ అయింది. మన ఆయుధాల పవరేంటో, భారత్ యుద్ధానికి దిగితే ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలిసొచ్చింది. మన బ్రహ్మోస్ మిస్సైల్ పాక్కు చుక్కలు చూపించింది. ఆ క్షిపణి పేరు చెబితే ఇప్పటికీ పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తరువాత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. సరికొత్త ఆయుధాలను డిఫెన్స్ అమ్ముల పొదిలోకి చేరుస్తోంది. బ్రహ్మోస్ కంటే బలమైన, వేగమైన క్షిపణిని మన ఎయిర్ ఫోర్స్ చేతుల్లోకి రాబోతోంది. ఎయిర్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ గోల్డెన్ హొరైజన్ను భారత్కు ఆఫర్ చేసింది ఇజ్రాయెల్. విధ్వంసానికి కేరాఫ్గా నిలిచే ఈ క్షిపణి భారత్ చేతికి వస్తే సరిహద్దుల్లో తోక జాడించే శత్రుదేశాలకు గట్టి హెచ్చరిక వెళ్లడం ఖాయం. గోల్డెన్ హొరైజన్ అనేది సాధారణ క్రూయిజ్ మిస్సైల్స్ కంటే పూర్తిగా భిన్నమైన టెక్నాలజీతో క్రియేట్ చేశారు. దీనికి బ్రహ్మోస్ కంటే వేగం ఎక్కువ. ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించే బాలిస్టిక్ మిస్సైల్ ఇది. ప్రయోగించిన తరువాత భారీ ఎత్తుకు చేరి అక్కడ్నుంచి వేగంగా కిందకు దూసుకొచ్చి లక్ష్యాన్ని తాకుతుంది. ఫ్లైట్ ప్యాటర్న్ కారణంగా వీటిని ట్రాక్ చేయడం, అడ్డుకోవడం చాలా కష్టం. గోల్డెన్ హొరైజన్ మిస్సైల్ మాక్ 5 కంటే ఎక్కువ హైపర్సోనిక్ స్పీడ్తో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. సుమారు 1500 నుంచి 2000 కిలోమీటర్ల వరకు దాడి చేసే అవకాశముంది. బ్రహ్మోస్ లాంటి క్రూయిజ్ మిస్సైల్స్ కంటే వేగంగా లక్ష్యాన్ని చేరే అవకాశముంది. ఈ మిస్సైల్ను సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్లపై అమర్చే అవకాశముంటుంది. సుఖోయ్తో పాటు మిరాజ్ యుద్ధ విమానాలపై కూడా దీనిని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. ఈ క్షిపణి సూపర్సోనిక్ వేగంతో ప్రయోగించవచ్చు. శత్రువు రాడార్లకు చిక్కకుండా క్షణాల్లో లక్ష్యాన్ని చేరుకుని విధ్వంసం చేస్తుంది. గోల్డెన్ హొరైజన్ మిస్సైల్లో అణు వార్హెడ్లను కూడా అమర్చే అవకాశముంటుంది. దీంతో ఈ మిస్సైల్ మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక దీనికున్న పరిధి కారణంగా శత్రుదేశ గగనతలం లోపలికి ప్రవేశించకుండానే సుదూర లక్ష్యాలపై దాడి చెయ్యగల సామర్థ్యం భారత వాయుసేనకు వస్తుంది. భూగర్భ బంకర్లు, హార్డెన్ కమాండ్ సెంటర్లు, భారీ రక్షణ ఉన్న టార్గెట్లను ధ్వంసం చేయడానికి ఈ మిస్సైల్ ఉపయోగపడేలా డిజైన్ అయింది. ఇది భారత్కు లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్ సామర్థ్యాన్ని పెంచి ప్రాంతీయ డిటరెన్స్ను బలోపేతం చేస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ భూగర్భ బంకర్లను ఛేదించి మరీ ఈ మిస్సైల్ నష్టం కలిగించింది. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ఎయిర్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ను ఉపయోగిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇచ్చిన ఆఫర్కు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎయిర్ ఫోర్స్ చరిత్రలో సరికొత్త చరిత్ర క్రియేట్ కావడం ఖాయం. గోల్డెన్ హొరైజన్ మిస్సైల్ విషయంలో భారత్, ఇజ్రాయెల్ ప్రభుత్వాల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే 2 రోజుల పర్యటనకు ఇజ్రాయెల్ వెళ్లిన ప్రధాని ఈ టూర్లో గోల్డెన్ హొరైజన్ మిస్సైల్కు సంబంధించిన ఒప్పందాలు చేసుకునే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ మిస్సైల్ను మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా భారత్లో తయారు చేసే అవకాశాన్ని కూడా 2 దేశాలు పరిశీలిస్తున్నాయి. ఈ అత్యాధునిక గోల్డెన్ హొరైజన్ సిస్టమ్ను ఇజ్రాయెల్ ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశానికి ఇవ్వలేదు. భారత్తో స్నేహం కారణంగా దీన్ని ఆఫర్ చేసింది. ఇది మన చేతుల్లోకి వస్తే బలం రెట్టింపైనట్లే. యుద్ధమంటూ కాలు దువ్వి భారత ధాటిని తట్టుకోలేక కాళ్ల బేరానికొచ్చిన పాక్ మన చుట్టూ చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్ని కావు. టెర్రరిస్ట్ క్యాంపులను రియాక్టివేట్ చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ నుంచి గోల్డెన్ హొరైజన్ ని భారత చేతికొస్తే ఇలాంటి కుట్రలకు చెక్ పెట్టడం ఈజీ. ఇకపై పాక్కి నిద్రలేని రాత్రులేనా? ఈ మిస్సైల్తో మన బలం ఎలా పెరగబోతోంది? 2000 కిలోమీటర్ల పరిధి, బ్రహ్మోస్ను మించిన వేగం, బంకర్లైనా, అత్యంత పకడ్బందీ సైనిక కేంద్రాలైనా
అణుస్థావరాలైన తొక్కు కావాల్సిందే. విధ్వంసానికి పర్యాయ పదంలా నిలిచే ఈ మిస్సైల్ భారత్ చేతికి వస్తే పాక్ కుట్రలకు చెక్ పడడం ఖాయం. భారత్ మీద కుట్రలు చెయ్యడం కాదు కదా, ఆ ఆలోచన రావాలన్నా వణుకు పుడుతుంది. గోల్డెన్ హొరైజన్ గాలి నుంచి గాల్లోకి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి అత్యంత వేగంగా లక్ష్యం వైపు దూసుకెళుతుంది. దీనిని అడ్డుకోవడం సాధారణ గగనతల రక్షణ వ్యవస్థలకు సాధ్యం కాదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అలాంటిది చేరడమంటే గొప్ప విషయమే. ఆపరేషన్ సింధూర్ పరిణామాల తరువాత భారత్ మీద మరిన్ని కుట్రలు ప్లాన్ చేస్తోంది పాక్. సరిహద్దుల్లో టెర్రరిస్టు క్యాంపులను రీయాక్టివేట్ చేసే పనిలో ఉంది. అయితే గోల్డెన్ హొరైజన్ మన చేతికొస్తే పాక్ అలాంటి ధైర్యం చేసే అవకాశాలు కూడా ఉండవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో 9 ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. 3 రోజుల యుద్ధంలో పాక్కు చుక్కలు చూపించింది. ఆపరేషన్ సింధూర్ ఎప్పటికీ కొనసాగుతుందని ఇప్పటికే మోదీ సర్కార్ ప్రకటించింది. అలాంటిది మన ఆర్మీ చేతికి గోల్డెన్ హొరైజన్ మిస్సైల్ అందితే పాకిస్తాన్కు విధ్వంసాన్ని పరిచయం చేసే అవకాశముంటుంది. ఒక్క బటన్ నొక్కితే చాలు, సైలెంట్ గా పాక్ అంతు చూస్తుంది మిస్సైల్. ఇజ్రాయెల్ నుంచి ఈ పవర్ఫుల్ మిస్సైల్ వస్తే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. భవిష్యత్తులో యుద్ధం కాని వస్తే ఇండియన్ ఆర్మీకి ఈ క్షిపణిని ప్రయోగించే అవకాశముంది. ఈ మిస్సైల్ ప్రయోగిస్తే క్షణాల్లో ఇస్లామాబాద్, కరాచీ వరకు చేరుకుని టార్గెట్స్ ను నామరూపాలు లేకుండా చేసే సత్తా దీని సొంతం. ఇది కాని ఇండియా చేతికొస్తే మన డిఫెన్స్ లో గేమ్ చేంజర్ గా నిలిచే అవకాశముంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.